దేవుని స్తోత్రం. హల్లెలూయా. బరువగు సిలువ కొయ్య భుజమును మోపిరయ్యా, ఎంతగా నలిగినావయ్యా యేసయ్యా, ఎంతగా నలిగినావయ్యా. బరువగు సిలువ కొయ్య భుజమున మోపిరయ్యా, ఎంతగా నలిగినావయ్యా యేసయ్యా, ఎంతగా నలిగినావయ్యా. నా ప్రతి శాపం భరించుటకు కలువరి మెట్ట వరకు నడచినావయ్యా. నా ప్రతి శాపం భరించుటకు కలువరి మెట్ట వరకు నడచినావయ్యా. బరువగు సిలువ కొయ్య భుజమును మోపిరయ్యా, ఎంతగా నలిగినావయ్యా యేసయ్యా, ఎంతగా నలిగినావయ్యా. పదునగు ముళ్ళ తీగతోటి మకుటము తలకు చుట్టినారా, పదునగు ముళ్ళ తీగతోటి మగుటము తలకు చుట్టినారా. నా అవమానము దొల్లించితివా, నా అవమానము దొల్లించితివా. భారం రోగం తొలగెను నీ ద్వారా దేవకుమారా. బరువగు సిలువ కొయ్య భుజమును మోపిరయ్యా, ఎంతగా నలిగినావయ్యా యేసయ్యా, ఎంతగా నలిగినావయ్యా. చిరకను చేదు నీట ముంచి త్రాగను నోటికిచ్చినారా, చిరకను చేదు నీట ముంచి త్రాగను నోటికిచ్చినారా. నా అపరాధం చెల్లించితివా, నా అపరాధం చెల్లించితివా. క్షేమం జీవం కలిగెను నీ ద్వారా దేవకుమారా. బరువగు సిలువ కొయ్య భుజమును మోపిరయ్యా, ఎంతగా నలిగినావయ్యా యేసయ్యా, ఎంతగా నలిగినావయ్యా. ముఖమును ముసుగు వేసి కప్పి రాజని పిలిచి కొట్టినారా, ముఖమును ముసుగు వేసి కొట్టి రాజని పిలిచి కొట్టినారా. నా అపచారం మన్నించితివా, నా అపచారం మన్నించితివా. విజయం అభయం దొరికెను నీ ద్వారా దేవకుమారా. బరువగు సిలువ కొయ్య భుజమును మోపిరయ్యా, ఎంతగా నలిగినావయ్యా యేసయ్యా, ఎంతగా నలిగినావయ్యా. బరువగు సిలువ కొయ్య భుజమును మోపిరయ్యా, ఎంతగా నలిగినావయ్యా యేసయ్యా, ఎంతగా నలిగినావయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ప్రభువునకు ప్రియమైన దేవుని సంఘబిడ్డలారా, కూడొచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. గడిచిన కాలం అంతా కృప చూపి సంరక్షించిన తండ్రి అయిన దేవునికి నా ప్రత్యేక స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మరొక పర్యాయము మండల కాలంలోని శిలోజాన కూడికలలో భాగంగా ఎన్నవ రాత్రి 15వ రాత్రి మనం చాలా దగ్గరగా సగానికి వస్తూ ఉన్నాం కదా. దేవుని కృపచేత ఈ 15వ రాత్రిలో ఆయన పరిశుద్ధాలయంలో దేవుని వాక్యమును వినడానికి కొన్ని విషయాలు మన అపోస్తలుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము
6వ అధ్యాయము 8వ వచనం. 5 వరకు చదివించాం. తర్వాత 6 వరకు చదివించాం కదా. అయితే 6 వరకు చదివించినప్పుడు 6వ వచనంలో ఏమని, 5, 6 వచనాల్లో ఏమని చదివామంటే, ఈ మాట యావత్ మందికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైనటువంటి స్టెఫను, తర్వాత అక్కడ 7 ఎన్నుకోవడం మనం చూస్తున్నాం. ఆ 7 ఎన్నుకున్నారు కదా. కింద చదువుదాం 7వ వచనం నుండి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసముకు లోబడిరి అనే మాట చూస్తాం. ఆ మాట మరొకసారి చదువుదాం. యాజకులలో అనేక మంది విశ్వాసమునకు లోబడిరి. చదవండి. స్టెఫను కృపతోనూ దయతోనూ నిండుకున్నవాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు ఎలాగా, బాగా చదవండి. లిబెర్తీయులు అనబడిన సమాజంలోను, కురేనీయులోను సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియలో నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి. కానీ మాటలాడుట యందు అతడు కనపరిచిన జ్ఞానమును, అతను ప్రేరేపించిన ఆత్మకును వాదింపలేకపోయిరి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా వింటిమని చెప్పుటకు 2 మనుషులను కూర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధ సాక్షులను నిలబెట్టిరి. వారు, ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చువని వీడు చెప్పగా మేము వింటిమి అనిరి. సభలో కూర్చున్న వారందరూ అతడి వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె ఎలా కబడిందట. అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఈ మాటతోటి ఏ అధ్యాయం పూర్తయింది ప్రియులారా? గమనించండి. 6వ అధ్యాయము చాలా బాగుంటుంది, 7వ అధ్యాయం ఇంకా బాగుంటుంది. మీరు చాలా జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని ఫాలో అవుతుండండి. మీరు నిజంగా వాక్యాన్ని ఫాలో అవుతున్నారు, ఎందుకంటే నేను అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్తున్నారు. మంచిది. అలా ఈ వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ 7వ వచనంలో మనం చూసినప్పుడు, లేక 5, 6 వచనాల్లో కొంతమందిని ఎన్నుకున్నారు కదా. వారు దేని కొరకు ఎన్నిక కాబడ్డారు చెప్పండి? దేని కొరకు ఎన్నిక కాబడ్డారు ఆ 7? నన్ను ఏం దేవుని కొరకు? ఆహార పదార్థాలు. వారు ఆయా దేశం నుండి వచ్చినటువంటి గ్రీకులు ఏమని నేరం మోపారు ఆ లోకల్లో ఉన్నటువంటి యూదుల మీద? మా స్త్రీలలో కొందరిని వీరు చిన్న చూపు చూస్తున్నారు అని నింద మోపారు కదా. చిన్న చూపు చూడటం అంటే దేని విషయంలో అనుకున్నాం? అక్కడ పరిచర్య జరుగుతున్నప్పుడు వారికి తగిన రీతిగా అందించాల్సిన అందించకపోవడము, లేకపోతే వారికి పెట్టాల్సినవి పెట్టకపోవడము, ఇటువంటి విషయాలు కొన్ని సందర్భాల్లో ముఖం చూసి అన్నట్టుగా మాట్లాడతాం కదా. అటువంటి సందర్భం ఏదో జరిగి ఉంటుంది. అందుకనే ఈ అపోస్తలులు పేతురు వారిని పిలిచి, మీలో కొంతమందిని మంచివారిని, తర్వాత జ్ఞానంతో నిండుకున్న వారిని, ఇంకా ఆత్మ పూర్లైన వారిని కొంతమందిని ఏర్పరచుకోమన్నారు కదా. దేని కొరకు అంటే
వీరు దేని కొరకు? పరిచర్య చేయడం కొరకు. ఎందుకంటే బైబిల్ వాక్యము మనం చాలా సందర్భంలో చూస్తాం. దేవుని పరిచర్య చేసేవారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు. ఏ విధంగా ఎన్నుకుంటున్నాడు అంటే మనం ఏం చెప్పగలం? కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో యాజకుల గురించి, బోధకుల గురించి, ప్రవక్తల గురించి మాట్లాడతారు. అదే పేతురు, అదే పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏమని మాట్లాడతారంటే 4వ అధ్యాయం 13వ వచనం సార్ చూడండి. 4వ అధ్యాయం 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగుటకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. ఎవరు ఇప్పుడు క్షేమాభివృద్ధి ఎవరు చెందాలి? పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. తర్వాత క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. క్రీస్తు శరీరం అంటే ఏంటి? క్రీస్తు శరీరం అంటే ఏంటి చెప్పండి? క్రీస్తు శరీరం అంటే సంఘం కదా. క్రీస్తు శరీరం అంటే సంఘం. ఆ సంఘానికి క్రీస్తు ఎవరై ఉన్నారు? శిరస్సు అయి ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? క్రీస్తు శరీరం అంటే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం అంటే ఏదో క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్న క్రీస్తు సంఘం అనుకోకండి. రోమా 16:16 అంటాడు, క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచున్నాం అన్నాడు. గమనించండి, క్రీస్తు సంఘాలంటే గుడ్డుగూడెం గ్రామంలో ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరి సంఘాలు? క్రీస్తు సంఘాలే. వారు వేరు పేర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక ఇంట్లో 10 మంది పిల్లలు పుట్టారు. 10 మందికి ఏం పేరు పెడతారు చెప్పండి? జాన్ అని పేరు పెట్టారు అనుకోండి. 1వ జాను, 2వ జాను, 3వ జాను, 10వ జాను అని పెడతారా? పెట్టరు కదా. రకరకాల పేరు పెట్టుకుంటారు. కానీ ఆ 10 మంది కూడా ఎవరి పిల్లలు? ఆ కన్న తల్లిదండ్రుల పిల్లలే. ఇక్కడ వాక్యం అర్థం కాక వారు రకరకాలుగా, సరే వారు మా విషయం మనకు అనవసరం. కానీ ఇక్కడ చూసినట్లయితే ఎవరు అభివృద్ధి చెందాలని? సంఘము అభివృద్ధి చెందాలి కదా. తర్వాత పరిశుద్ధులు పరిపూర్ణులు కావాలి కదా. ఇక్కడ మనం చూసినప్పుడు దీని కొరకు వీరు ఎందుకు చేపట్టారంటే, ఇంకా కింద చదవండి. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పరిచర్య ధర్మము జరిగించుటకు అన్నాడు. పరిచర్య ధర్మము. పరిచర్య అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, కొందరిని రకరకాలుగా ఎన్నుకుంటాడు. సరే, దేవుడు ఎవరిని ఏ రీతిగా పిలిస్తే ఆ రీతిగా పని చేసి తప్పలేదు. కానీ ఇక్కడ ఈ అపోస్తలులు, ఈ పేతురు గారి ఆధ్వర్యంలో ఏర్పరచబడినటువంటి ఈ 7 ఎవరైతే ఉన్నారో వారు అక్కడ పరిచర్య చేయడానికి, యెరూషలేములో సంఘాన్ని పరిచర్య చేయడానికి. కానీ అందులో స్టెఫను ఒక మోడ్రన్ లుక్లో మనకు కనపడతాడు. స్టెఫను అక్కడ ఆహారం పంచిపెట్టేవాడిగానే కాకుండా అక్కడ చేరి వచ్చినటువంటి ఆ మనుషులకు పరిచర్య చేసేవాడిగానే కాకుండా ఎలా కనపడుతున్నాడంటే, స్టెఫను ఒక సెపరేట్ ట్రాక్లో కనపడతాడు. ఎందుకంటే స్టెఫను ఎలా నింపబడ్డాడంటే, అందుకనే స్టెఫన్ పేరు ముందుగా ముందుగా పెట్టడం లూకా గారి యొక్క ఆంతర్యం మనం చూద్దాం. ఎందుకంటే ఎవరినైనా సంఘంలో ముందు పెడతామంటే కారణం ఏంటి? ప్రతి పనిలోనూ వారు ముందుంటారని అర్థం. అంతేగాని వారు ఏదో గొప్పరని కాదు, సేవకుడికి ఏదో దండేసేస్తాడని కాదు. ప్రతి పనిలోనూ వారు ముందుంటారు కాబట్టి ఆ వ్యక్తిని ముందు పెడతారు తప్ప. అందుకని ఇక్కడ స్టెఫన్ గారిని ముందు పెట్టడానికి గల ఆంతర్యం ఏంటి? లోక గారి ఆంతర్యము, దేవుని యొక్క ఆంతర్యము. చూడండి, ఇక్కడ అంటాడు, దేవుని రాజ్యము, దేవుని వాక్యము 7వ వచనం, ప్రబలమై పురుషుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యెరూషలేములో అనేకులు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరు అన్నారు. ఈ 7 ఏమన్నారంటే ఆనాటి సభవారు డీకాన్స్ అన్నారు. డీకాన్స్ అంటే బోధకుని తర్వాత పరిచర్య చేసేవారు అని అర్థం. బోధకుడు వాక్యం చెప్తే ఆ బోధకుడు వాక్యం చెప్పినప్పుడు విన్నటువంటి ఈ మనుషులకు పరిచర్య చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఏమన్నారంటే డీకాన్స్ అన్నారు. అంటే బోధకుని కంటే కొంచెం తక్కువ వారిగా, అంటే కొంచెం ఆ 2వ స్టెప్లో, మొదటి స్టెప్లో బోధకుని ఇస్తే 2వ స్టెప్లో ఈ 7 అంటే ఏదైనా విషయము ఈ 7 దగ్గర నుంచి పరిష్కారం జరుగుద్ది. ఏదైనా ఈ 7 చూసుకుంటారు. ఒకవేళ కాకపోతే అప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఈ విషయం? ఆ పేతురు అపోస్తుల దగ్గరికి వెళ్తుంది. కానీ అంతవరకు వెళ్ళేంత పరిస్థితి ఎవరు కల్పించడం లేదు? దేవుడు కల్పించడం లేదు. ఆత్మీయంగాను
పరోక్షంగా ఎవరు కల్పిస్తున్నాడంటే సాతానుడు తన పని తను. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది, అన్ని వేళలా అన్ని సందర్భాల్లో సాతానుడు వారిని శోధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సాతాను యొక్క ప్రయత్నము ప్రతి విషయంలో ఉంది, కానీ విఫలమవుతున్నాడు అనేటువంటి సత్యం. ఎందుకంటే సమాజము గానో, లేకపోతే ఆలయ అధికారిగానో, లేకపోతే ఇంకా మనం చదువుకున్నాం కదా ఏమిటి సద్దుకాయలులాగానో కదా, ఇలా రకరకాలుగా వారి మనసులను ప్రేరేపించి వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడు. కానీ దేవుని ఆత్మ వీరిని పరిపూర్ణంగా వాడుకుంటంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అనేక మంది, వేల మంది అక్కడ ఉన్నారు కదా, వారిలో ఇప్పుడు ఎవరు కూడా చేరారు? స్టెఫెను కదండి, ఎవరు? యాజకులు. ఇందాక మేము ఆ మాట గుర్తుంచుకోమన్నాను కదా, యాజకులు ఏం చేశారట? అనేకులు దేనిలో విశ్వాసం ఉంచారు? ఇప్పుడు వరకు ఆ యాజకులు ఏం బోధించారు చెప్పండి? మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించారు. యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు అన్నవాడు అసలు దేవుడే కాదు. ఇప్పుడు కూడా వారదే కదా అనేది. ఇప్పుడు కూడా వారు అనేది ఏంటి? వారు బాబు మీరు క్రీస్తు దేవుడిని ప్రకటించకండి, క్రీస్తు పునరుత్థానుడని చెప్పకండి. అసలు ఇది మాకు మింగుడు పాడడం లేదనే కదా చెప్పేది. కానీ అక్కడ ఉన్నటువంటి యాజకులు కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? క్రీస్తు సంఘంలోకి వస్తున్నారు. గమనించండి ఎంతటి మార్పు. వాక్యాన్ని బోధించేటువంటి యాజకులు ఈ రోజున ధర్మశాస్త్ర గ్రంథాన్ని విడిచిపెట్టాడు. అంటే ధర్మశాస్త్ర గ్రంథం ఏమైనా తప్ప? నో, అది తప్పుడు గ్రంథం అయితే దేవుడు ఎందుకు ఇస్తారు తన ప్రజలకు? ధర్మశాస్త్ర గ్రంథం యొక్క విధులు ఏంటనేది మనకు తెలియాలి. ఏంటి ధర్మశాస్త్ర గ్రంథం యొక్క విధులు ఏమన్నాయి? అవి 3 రకాలుగా విభాగింపబడ్డాయి. ధర్మశాస్త్ర గ్రంథం యొక్క విధులు 3 రకాలుగా విభాగింపబడ్డాయి. మీకు ఏది వీలైతే ఒకసారి ఆ 3 రకాలు ఏంటనేది చెప్తుంది. మళ్ళీ ఒక క్లాస్ అయిపోద్ది అది, ఓకేనా? మీకు గుర్తుంచుకోండి, ధర్మశాస్త్ర గ్రంథం యొక్క విధులు 3 రకాలుగా విభాగింపబడ్డాయి అన్నారు కదండి పాస్టర్ గారు. ఒకసారి ఆ 3 విధానాలు ఏంటి, ఆ 3 విభాగాలు ఏంటి అన్నప్పుడు నేను ఒకసారి చెప్తాను మీకు అవసరమైతే. కానీ ఇప్పుడు అది మనకు పాఠం కాదు కనుక ధర్మశాస్త్ర గ్రంథాన్ని యేసుక్రీస్తు వారు కొట్టేయడానికి రాదు, నెరవేర్చడానికి వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు వారే ధర్మశాస్త్ర గ్రంథాన్ని నెరవేర్చినప్పుడు మరి ఈ అపోస్తలులు ధర్మశాస్త్ర గ్రంథాన్ని కొట్టివేశారని ఎందుకంటారు కదా? కాబట్టి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధిస్తున్న వారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు చెప్పండి? క్రీస్తు సంఘంలోకి చేర్చబడుతున్నారు. అనేక మంది దేవుని యందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ మనం ఇంకొక 8వ వచనం చూస్తే, స్టెఫెను ఇదేనితోనూ కృపతోనూ బలముతోనూ నిండిన వాడే. చూడండి, స్టెఫెను దేనికి నియమింపబడ్డాడు చెప్పండి? స్టెఫెను అక్కడ పరిచర్య చేయడానికి. కానీ దేవుడు పరిశుద్ధాత్ముడు స్టెఫెను ఎలాగ వాడుకుంటున్నాడంటే ఒక బహు బలమైన సాధకంగా వాడుకోబోతున్నాడు. అంత మాత్రమే కాకుండా అపోస్తులకు దక్కని గొప్ప ధన్యతను దేవుడు పరిశుద్ధాత్ముడు స్టెఫెనుకు అనుగ్రహించబోతున్నాడు. ఆ ధన్యత ఏంటనేది ముందు మనం చూస్తాం. ఆ ధన్యత, ఏ ధన్యతను స్టెఫెనుకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు అనేటువంటి సందర్భాన్ని మరలా మనం ఒకసారి చూద్దాం. అయితే స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే. ఎలాగా? ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. ఇతను పరిచర్య చేయడానికి వచ్చినవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని మహాకృప చేత బలము పొంది ఏం చేస్తున్నాడు చెప్పండి? అపోస్తలులు ఏమైతే చేశారో అవన్నీ కూడా ఇతను చేస్తున్నాడు. అపోస్తలులు 12 మంది ఎంతటి గొప్ప కార్యాలు చేశారో ఈ స్టెఫెను కూడా సంఘంలో చేర్చబడి కొత్తగా అప్పుడే వచ్చినటువంటి అతను ఏం చేస్తున్నాడంటే ఎప్పుడైతే ఆ మంచిని తనలో పెంచుకున్నాడు, ఎప్పుడైతే ఆసక్తిని పెంచుకున్నాడు, ఎప్పుడైతే దేవుని యేసుక్రీస్తు జరిగించిన కార్యాల మీద ఆయన జ్ఞానమును కలిగి ఉన్నాడు, అంటే అతని జీవితము దేనికి అనువదించబడుతుందంటే క్రీస్తు యొక్క సంఘానికి చాలా మమేకమై జీవించడానికి ఆపాదిస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు స్టెఫెనును ఎలా చూశాడు? నీ తరము వారిలో, ఈ తరము వారిలో నీవే ఎలా ఉన్నావన్నాడు? నిందారహితుడిగా ఉన్నావన్నాడు. ఎవరి గురించి ఎవరి గురించి? మళ్ళీ స్టెఫెను అని కాదు, మీరు వాక్యం కాడికి వచ్చేయాలి. ఎక్కడికి వచ్చేయాలి? ఈ తరం వారిలో నీవే నాకు నిందారహితుడిగా కనబడుచున్నావు అన్నాడు యెహోవా. ఎవరిని? నోవాహుని కదా. ఇక్కడ ఒక నోవాహు వలె ఎవరు కనపడుతున్నారు? స్టెఫెను కనబడుతున్నాడు. అంటే ఒక నిందారహితమైనటువంటి జీవితం. పరిశుద్ధాత్ముడు తన కార్యంలో జరిగించుకోవడానికి ఎన్నుకున్నటువంటి బహు బలమైన సాధకంగా ఎవరు కనపడుతున్నాడంటే స్టెఫెను కనపడుతున్నాడు.
అందుకని పరిశుద్ధాత్ముడు అతన్ని విడిచిపెట్టగా అతన్ని ఎన్నుకోవడానికి కూడా కారణం ఏంటంటే పేతురు యేసుక్రీస్తును కలిగి ఉన్న జీవితాల్లో పరిశుద్ధాత్మ అనుభవం లేనప్పుడు యేసుక్రీస్తుని ఎరగనటువంటి అనుభవం కూడా పేతురుకు ఉంది. కానీ అటువంటి అనుభవాలు ఎవరి జీవితంలో ఉండవని తెలుసు దేవునికి? స్తెఫను జీవితంలో ఉండవు. బలహీన అనుభవాలు స్తెఫను జీవితంలో ఉండవు. అవసరమైతే ఎంతటి కార్యమునికైనా తెగింపు కలిగినటువంటి పరిపూర్ణటువంటి విశ్వాసం కలిగినటువంటి పరిపూర్ణటువంటి సన్నద్ధ కలిగినటువంటి వ్యక్తిగా స్తెఫను నిలబడతాడు అనేటువంటి నమ్మకాన్ని పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉంచాడు. కనుక అతని బలముతోనూ దేవుని యొక్క కృపతోనూ నింపి అనేక అద్భుత కార్యాలు జరిగిస్తున్నటువంటి ఆ సమయంలో ఎవరు వచ్చారు అక్కడికి? అక్కడికి తిబెర్తీయులు అనబడినటువంటి వారు. వీళ్ళు ఎవరు వీళ్ళు? అసలు తిబెర్తీయులు అంటే ఎవరు వీళ్ళు? వీళ్ళు ఎవరు వీళ్ళు చెప్పండి? తిబెర్తీయులు అంటే ఎవరు వీళ్ళు? అక్కడ కొన్ని సమూహాలను చూపించాడు. ఎన్ని సమూహాలు చెప్పండి? ఎన్ని సమూహాలు ఉన్నాయి అక్కడ? తిబెర్తీయుల సమాజము, తర్వాత కురేనియా సమాజము, తర్వాత ఎలాగా కిలికియా నుండి వచ్చినటువంటి సంఘం. ఎన్ని సంఘాలను చూపించాడు అక్కడ? వీరిని ఏమంటారంటే కొంచెం ఇంచుమించుగా చూడండి, విముక్తి పొందిన వారి సమాజ మందిరం అంటారు. ఒకటి ఏమంటారు వీళ్ళని? ఈ సమాజ మందిరాల వారిని విముక్తి పొందిన వారి సమాజ మందిరం అంటారు. 2 స్వతంత్ర సమాజ మందిరం వారని పిలుస్తారు. 3 స్వేచ్ఛావాదుల సెనగోగ్ అని పిలుస్తారు. వీరిని ఏమని పిలుస్తారంటే స్వేచ్ఛావాదుల సెనగోగ్. సెనగోగ్ అంటే ఏంటి అర్థం? సెనగోగ్ అంటే అర్థం ఏంటి? మీకు ఒక మాట చెప్తాను. సెనగోగ్ అని ఎందుకు చెప్పాలంటే ఈ మాటను ఈ సమాజం వారిని మనం చూస్తున్నప్పుడు యూదులకు ఏముంటుంది అంటే ఇప్పుడు మనకేమని ఇప్పుడు దేవుని ఆరాధించడానికి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి కదా. అలాగే ముస్లిమ్స్ వారి దేవుణ్ణి ప్రార్థించడానికి ఏమున్నాయి చెప్పండి? మసీదులు ఉన్నాయి కదా. అలాగే యూదులకు దేవుణ్ణి ఆరాధించడానికి ఏముండే అంటే సమాజ మందిరాలుగా కొన్ని మందిరాలు ఉండే, వాటిని సెనాగోగ్ అనేవారు. అంటే యూదులు దేవుణ్ణి ఆరాధించేటువంటి సమాజ మందిరాలను ఆనాడు ఏమని పిలుచేవారంటే సెనాగోగ్ అని పిలిచేవారు. వీరు ఎక్కడి నుండి వచ్చారు అంటే మనం ఏ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 15 దేశాల నుండి కొంతమంది వచ్చారని చెప్పుకున్నాం కదా. వారితో పాటు ఇప్పుడు మరలా వీరు కలిశారు. ఎవరు? ఎన్ని రకాల జనాలు అక్కడ చూసాం మనం? ఎన్ని సమాజాల వారని చెప్పాం? 3 4 5 సమాజ మందిరాల వారా? అంటే 5 చోట్ల నుంచి వచ్చారు. అంటే కొంచెం ఇంచుమించుగా మరలా కొంచెం 20 దేశాల నుండి పైబడి వచ్చినటువంటి జనాంగం అని చెప్పుకోవచ్చు మనం కదా. వీరు ఎవరి దగ్గరికి వచ్చారు చెప్పండి? ఎవరి దగ్గరికి వచ్చారంటే స్టెఫన్ దగ్గరికి వచ్చారు. ఇంకొక మాట చెప్తాను, వీరిని ఏమంటారంటే హెలెనిస్టిక్ యూదులు అని కూడా అంటారు. హెలెనిస్టిక్ జూడా పీపుల్స్ అని కూడా అంటారు. హెలెనిస్టిక్ జూడా పీపుల్స్ అని ఎందుకంటారంటే వీరు యూదులలో నుండి అంటే వీరందరూ యూదులే. యెరూషలేములో ఇప్పుడు ఆరాధన చేస్తున్న వారందరూ కూడా ఎవరంటే యూదులే. లేకపోతే యూదులు అనండి, ఇజ్రాయేలీలు అనండి. అప్పటికి ఇంకెవరు చేరలేదు ఇక్కడికి, ఈ సంఘంలోకి ఎవరు రాలేదు, ఇంకా అన్యులు ఇంకా రాలేదు. మనం కనబడుతున్నాం ఛాయగా. ఆ పదాలలో మనల్ని చూపిస్తున్నాను నేను. అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని కూడా ఉటంకిస్తున్నాడు అనేటువంటి సందర్భాన్ని మీకు చూపిస్తున్నాను తప్ప మనం ఇంకా అన్యుడు ఇంకా ఎక్కడ రాలేదు, సంఘంలోకి రాలేదు, అంటే ఈ సమాజంలోకి రాలేదు. అంటే ఆ కుంటివాడిని మనమే అనుకున్నాం కదంటే ఆ కుంటివాడి స్థితి ఈ రోజున మన స్థితి. మనం ఒకప్పుడు ధర్మశాస్త్ర గ్రంథానికి లేకపోతే దేవుని మందిరానికి దూరంగా ఉన్నటువంటి వారు మనం. కానీ ఈ రోజున చూస్తే దేవుని మందిరంలో మనం ఉన్నాం. ఆ దేవుడే మనలో ఏమై ఉన్నాడు? ఆ దేవుడే మనలో నివాసమై ఉన్నాడు కదా. మీ హృదయమే దేవుని ఆలయమని కదా కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు 3:16 అంటాడు కదా అపోస్తలుడైన పౌలు. ఆ దేవుని ఆత్మ మీలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా అంటాడు కదా. అంటే ఇప్పుడు అంతటి నిరాకరింపబడినటువంటి మనము ఈ రోజున దేవుని ఆలయమైపోయాం కదా. అంటే దేవుడే సాక్షాత్తు మన హృదయంలో ఏమై ఉన్నాడు? కొలువై ఉన్నాడు. సరే, ఇక్కడ మనం చూసినప్పుడు ఏ సందర్భం చెప్తున్నాను చెప్పండి? స్టెఫను కదా. ఈ జనాంగం
యూదుల నుండి వచ్చిన వారే, వీళ్ళందరూ కూడా యూదులే, ఆయా దేశం నుండి వచ్చిన వారే. అయితే వీరు హెలెనిస్టిక్ యూదులని కూడా అంటారు వీళ్ళని. ఎందుకు అంటారంటే వీరు ఏం చేశారంటే గ్రీకు భాష బాగా నేర్చుకునే ఆయా దేశాలలో ఈ హెబ్రూ భాషలో వ్రాయబడినటువంటి ఈ బైబిల్ని ఏ భాషలోకి అనువదించారంటే గ్రీకు భాషలోకి అనువదించుకున్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. హెబ్రూ భాషలో వ్రాయబడినటువంటి ఆ బైబిల్ను వీరు మొట్టమొదటిగా ఏం చేసుకున్నారంటే, అంటే వారు ఎంతటి జ్ఞానవంతులు చూడండి. అంటే లోకానుసారమైన జ్ఞానము వారికి బహుపెచ్చుగా ఉందని చెప్పడానికి బైబిల్ గ్రంథాన్ని యూదు లాంగ్వేజ్లో నుండి హిబ్రూ లాంగ్వేజ్లో నుంచి ఏ లాంగ్వేజ్లోకి మార్చేసుకున్నారు? గ్రీకు లాంగ్వేజ్లోకి. అంటే వారికి అనుకూలంగా చదువుకోవడానికి ఎంత ప్రయత్నం చేసి నేర్చుకున్నారు చూడండి, ప్రయత్నం చేసి మార్చుకున్నారు చూడండి ఆ గ్రంథాన్ని. అంతటి ఆసక్తి వారిలో ఉంది. అయితే ఆ ఆసక్తి ఏం చేస్తుంది? ఈ స్తెఫను చేసేది వారికి ఏం చేయడం లేదు. చాలా సందర్భాలు మనకంటే ఒక వ్యక్తి కొంచెం ఘనత వహిస్తున్నాడంటే మనలో ఏం బయలుదేరుతుంది చెప్పండి? అసూయ, తర్వాత మత్సరం కదా. అసూయ అనేది ఎలా మారిపోతుందంటే మత్సరంగా మారిపోద్ది కదా. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో ఈ యాక్ట్స్ అపోస్తల కార్యాల గ్రంథంలో ప్రాముఖ్యంగా దేని గురించి మాట్లాడతాడంటే మత్సరం. అంటే మత్సరం ఎంత ప్రమాదమైందో చెప్తాడు. అంటే మనుషులు ఉండకూడని అలక్షణం ఏంటంటే మత్సరం. ఈ మత్సరం అనేది ఎంత ప్రమాదమైందో మనం ముందు ఇంకా చూస్తాం. సరే, వారు మత్సరంతో నిండుకొని వీరందరూ కూడా అదే పరిస్థితులు ఉన్నారు కదా. అక్కడ చూపిస్తున్నటువంటి దేవునికి విరోధంగా లేపబడినటువంటి ప్రతి మనిషి ఎలా ఉన్నారా బాబు అంటే మత్సరంతో ఉన్నట్టే మనం చూస్తాం. మత్సరంతో నిండుకొని అపోస్తలులకు అపకారం చేస్తున్నట్టుగా చూస్తాం. ఈ మత్సరము ఎవరి ఉద్దేశం చెప్పండి? ఎవరి ఉద్దేశం? సాతాను యొక్క ఉద్దేశం. సాతానుడు బహు బలమైనటువంటి ఆయుధంగా వాడుకుంటున్నాడు ఈ మత్సరమైనటువంటి ఈ యొక్క మనస్తత్వాన్ని. చూద్దాం. ఇక్కడ వారందరూ వచ్చి చదవండి. తర్కించిరు కానీ అతడు అగపరిచిన జ్ఞానమును వారు ఎదిరింపలేకపోయి. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను ఎలాగా దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు దేనికోసం కుదుర్చుకున్నారంట మనుషులను? వీడు మోషే మీదను దేవుని మీదను పలుకగా మనుషులను కూర్చుకొని ప్రజల పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతను పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి. మహాసభ అంటే ఏంటి? ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అదే యూదులకు మీకు ఒక మాట చెప్పాలి. మరి గతంలో చాలాసార్లు చెప్పాను కానీ యూదులకు ఎప్పుడు కూడా 2 చట్టాలు ఉంటాయి. 2 చట్టాలు. ఒకటి ఏ చట్టం అంటే రోమా ప్రభుత్వపు చట్టం. రెండోది ఈ సెనహెడ్రిన్ సభ వారి చట్టం, అది ధర్మశాస్త్ర చట్టం. వీరికి ఎప్పుడు కూడా 2 చట్టాల మధ్య వారి జీవన విధానం సాగుతుంది. ఒకటి రోమా సామ్రాజ్యం యొక్క రోమా ప్రభుత్వం యొక్క చట్టం ఒకటి. 2 ఏంటి? దేవుడు ఇచ్చినటువంటి లేకపోతే మోషే ఇచ్చినటువంటి. వారు బాగా నమ్ముతారు కదా మోషేని దేవునితో సమానంగా. మొదట దేవుని మీద నమ్మకం, ఆ తర్వాత మోషే మీద నమ్మకం. అంతటి నమ్మకం యూదులకు మోషే అంటే చాలా ఇష్టమండి. అందుకనే దేవుడు ఏం చేశాడంటే మోషే చనిపోయినప్పుడు మోషే యొక్క శవాన్ని కూడా కనిపించినాడు. ఎందుకు కనిపించినాడు అంటే మోసే శవం ఎందుకు కనపడలేదంటే ఇప్పుడు చూడండి, ఎక్కడో ఏదో ఆయన చనిపోతే ఆయన సమాధి కాడికి వెళ్ళి మట్టి తింటున్నారు. ఎవడో యెరూషలేము వెళ్ళి మట్టి తీసుకొచ్చాడంటే మట్టి కొనుక్కుంటున్నాడు. ఎవడో ఎక్కడికి వెళ్ళి కర్చీపు తెచ్చాడంటే కర్చీపు కొనుక్కుంటున్నాడు. ఎవడో ఎక్కడికి వెళ్ళి తైలం తెచ్చాడంటే తైలం కొనుక్కుంటున్నాడు. అంటే అంతా ఏం చేసేస్తారు? బిజినెస్ చేసేస్తారు. దేవుని పరిచర్య, దేవుని వాక్యము, దేవుని యందు విశ్వాసము, ఈ క్రైస్తవ్యము బిజినెస్ కాదండి. బిజినెస్ కాదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది బిజినెస్ కాదు, ఇది సత్య మార్గానికి ప్రామాణికం. అంటే మనం అన్వేషిస్తున్న దేనికోసం అంటే నిత్యరాజ్యం కొరకు అన్వేషిస్తున్నాం. ఈ నిత్యరాజ్యాన్ని అన్వేషించే క్రమంలో ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి విశ్వాసకు ఉంది. కాబట్టి ఏథెన్స్ వారు వాక్యం చెబుతున్నప్పుడు
పౌలు బోధిస్తుంటే అతను చెప్పే వాక్యం అలా ఉందో లేదని చూసుకునేవారు. అలా ఉండాలి. ఇప్పుడు క్రైస్తవుడు విశ్వాసి సేవకుడు ఏది చెప్పేస్తే అది నమ్మడానికి లేదండి, నమ్మకలేదు. ఒకవేళ నేను ఏదేదో చెప్పాను, మీకు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు నన్ను అడగాలి. తర్వాత మీకు ఇంకా బాగా చెప్తారని ఎవరన్నా అనుకుంటే మా పాస్టర్ గారు చెప్పారు కరెక్టే కాదని అడగాలి. అలా అడగలేకపోతున్నటువంటి కారణం ఏంటి? బైబిల్ గురించి మనకు పూర్తిగా తెలకపోవడం. బైబిల్ గురించి మనకు ఎందుకు పూర్తిగా తెలీదు అంటే మనము పూర్తిగా ఏం కాదు, అక్షరాస్యులము కాదు, నిరక్షరాస్యులం. కాబట్టి ఒక నిరక్షరాస్యుని మోసం చేయడానికి ఎంతటి వరకైనా తెగిస్తాడు అక్షరాస్యుడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విన్న వాక్యాన్ని చాలా లోతుగా అధ్యయనం చేస్తూ మన మనసులో భద్రపరచుకోవాలి. నేను చాలా సందర్భాలు చెప్పాను, యూదులకు ఎన్ని చట్టాలు ఉంటాయి అన్నాను? 2 చట్టాలు. ఒకటి ఏ చట్టం? రోమా చట్టం. 2 ధర్మశాస్త్ర చట్టం. అలాగే మనకు కూడా 2 చట్టాలు ఉన్నాయి. ఏంటి చెప్పండి? మనకు కూడా 2 చట్టాలు ఉన్నాయి. ఏంటి చెప్పండి? మనకు కూడా 2 చట్టాలు ఉన్నాయి. మనల్ని పరిపాలిస్తున్నటువంటి మన ప్రభుత్వం, ఇండియన్ రాజ్యాంగం కదా. ఇండియా రాజ్యాంగం ఏదైతుందో దాని ప్రకారం మనం బ్రతకాలి. అలాగే క్రైస్తవులుగా బైబిల్ గ్రంథం ఏదైతే చెబుతుందో దానిని మనం పాటించాలి. ఎలా పాటించాలి? ఒకే కాలంలో ఇద్దరికి ఎలా దాసులం అవుతాం? నో. దేవుడు ఎప్పుడు కూడా ఏం చెప్పాడు మనకి? నీ 6 దినాలు కష్టపడు, ఈ లోకంలో నీ ప్రభుత్వానికి అనుకూలంగా నువ్వు బ్రతుకు. కానీ 7వ దినాన నువ్వేం చేయాలి? తప్పనిసరిగా నీ పరిశుద్ధాలయంలోకి వచ్చి ఈ 6 దినాలు దేవుడు నీకు చేసిన మేలుని బట్టి తప్పనిసరిగా ఆయనకు మొక్కుబడులు, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అది నీకు ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మేరడానికి క్రైస్తవునికి వీలు లేదు. ఈ రాజ్యాంగాన్ని మేరడానికి భారతీయుడికి వీలు లేదు. ఒక భారతీయుడిగా రాజ్యాంగాన్ని గౌరవించాలి, ఒక క్రైస్తవుడిగా దేన్ని గౌరవించాలి? మనం బైబిల్ గ్రంథాన్ని గౌరవించి లోబడి జీవించాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, వారు అనేక మంది ఆయన మీదకి వచ్చి ఆయన దేని కొరకు, ఈ మనుషుడు మోసేకును దేవునికిని విరోధంగా మాట్లాడాలని చెప్పడానికి 2 మనుషులను కూర్చుకొని ప్రజల పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధ సాక్షులను నిలబెట్టి అన్నారు, వారు ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడడం మేము విన్నామని చెప్పేసి మాట్లాడతారు. దేనికి చెప్పండి? పరిశుద్ధ స్థలానికి, ధర్మశాస్త్రానికి. పరిశుద్ధ స్థలం అని ఎందుకన్నాడు? దేన్ని అన్నాడు పరిశుద్ధ స్థలం అంటే? పరిశుద్ధ స్థలం అని దేన్ని అన్నాడు చెప్పండి? పరిశుద్ధ స్థలం అంటే దేవాలయమే కదా. కానీ యూదులకు పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? పరిశుద్ధ స్థలం అంటే యూదులకు యెరూషలేమే. యెరూషలేము ఏమని చెప్పాను? యూదులకు తీర్థయాత్ర స్థలం అని చెప్పాను కదా, పుణ్యక్షేత్రం. యెరూషలేము యూదులకు ఏంటంటే పుణ్యక్షేత్రం. గనక ఎవరైనా ఏమండి, మనమే ఉన్నాం, మన గుడ్డుగుడు గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకుంటామా? చెప్పండి, ఊరుకుంటామా? మన కన్న తల్లిదండ్రుల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఊరుకుంటామా? మనకి ఎంత కోపం ఉన్నా, ఒకవేళ తల్లిదండ్రులు చంపేద్దారన్నంత కసి ఉన్నా కానీ పక్కవాడు తిడితే నేనే తిట్టాలి తప్ప ఆడేవాడు తిడతానికి, కొడితే నేనే కొట్టాలి కానీ మా తల్లిదండ్రులను ఆడేవాడు కొట్టాడు కదా. తల్లిదండ్రులు కొట్టే బిడ్డలు కూడా ఉన్నారండి, తిట్టే బిడ్డలు ఉన్నారు, కొట్టే బిడ్డలు ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు వారిని ఏమని రేపుతున్నాడంటే, వీడు ఈ పరిశుద్ధ స్థలము అంటే యెరూషలేముకిను, తర్వాత ధర్మశాస్త్రం ఎందుకన్నాడు అంటే, యెహోవాని ఎంతగా ప్రేమిస్తారో యూదులు, యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎంతగా ప్రేమిస్తారో ఆ ధర్మశాస్త్రాన్ని అందించినటువంటి ఎవరిని చెప్పండి? పుచ్చుకున్నది ఎవరండి? తీసుకొచ్చింది ఎవరు? ధర్మశాస్త్రం తీసుకొచ్చింది ఎవరండి? మోషే కదా. మోషేను అంటే ఈ ధర్మశాస్త్రాన్ని, పరిశుద్ధాలన్నీ వీడు ఏమంటు విన్నాం మేము? విరోధంగా మాట్లాడడం మేము చూసాం, మేము విన్నాం అనేటువంటి అబద్ధ సాక్ష్యం. చూడండి, ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు చూద్దాం. లేకపోతే ఆ అధ్యాయం మొదటి నుండి ఆఖరి వరకు చూస్తే బాగానే ఉంటుంది, కానీ చదవద్దు, అంత వద్దులే. ఎవరినట అంటే అబద్ధం సాక్ష్యం చెప్పేవారు ఎటువంటి వారాడు? చూడండి, బైబిల్ గ్రంథం ఎంత స్పష్టంగా మాట్లాడిందండి. కాబట్టి మన నోట అబద్ధ సాక్ష్యం వచ్చిందంటే మనం కూడా ఎటువంటి వారం అవుతాం?
దేవుడు మనలను ఒక పనికి మాలిన వారిగా, పనికి మాలిన దానిగా, పనికి మాలిన వాడిగా చూడడానికి దేవుడు ఇష్టపడడం లేదు. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి ఈ అవలక్షణాలను సరి చేసుకుని పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే కదా ఆ సంఘమును తెనెదుట నిలువబెట్టుకోవడానికి ఎలా నిలువబెట్టుకోవాలనుకుంటున్నాడు? మహిమగల సంఘముగా. మహిమగల సంఘం అంటే ఎలా ఉండాలి? సంఘము నిర్దోషమైన, నిష్కపటమైన సంఘముగా ఉంటే ఆ సంఘము మహిమగల సంఘముగా దేవుని ఎదుట నిలబడుతుంది. కనుక ఆ మహిమగల సంఘంలో నిన్ను ఒక పాత్రగా లేకపోతే ఒక అవయవంగా దేవుడు చూడాలనుకున్నప్పుడు ఎలా చూడాలనుకుంటున్నాడు అంటే పనికి మాలిన వారిగా కాకుండా, అంటే పనికి మాలిన వారిగా కాకుండా ఉండాలంటే మనం ఎవరి మీద కూడా ఎటువంటి అబద్ధ సాక్ష్యము, అంటే మన నోట ఏముండకూడదని దాని అర్థం, అబద్ధము ఉండకూడదు. మన నోట శాపము ఉండకూడదు. మన నోట ఆశీర్వాదమే కానీ శాపము మన నోట నువ్వు పాడైపోవాలనేది అర్థం తెల్లతే కదా. నువ్వు నాశమైపోవాలని, నువ్వు ఎలా పోతావని నేను చూస్తానంటావు. అయ్యి బాబోయ్, ఒక మనిషి పోవడానికి ఈడు చూడడమే కంకణం కట్టుకున్నట్టుగా మాట్లాడతాం. మరి ఈడైపోతే, ఈమెపోతే కదా. ఎంతటి దారుణం అండి. మనల్ని మనం ఎంత సరి చేసుకోవాలి చూసారా? బైబిల్ వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుందండి. మనల్ని మనం సరి చేసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది, చాలా ఉంది. ఏదో భక్తి పనులమని, నీతిమంతులమని, పరిశుద్ధులమని, దేవుని ఆరాధిస్తున్నామని, దేవుని చేత దేవుని సంఘంలో చేర్చబడ్డామని, బాప్తిసం పొందామని, రక్షించబడ్డామని, ఇటువంటి మాయ మాటలు చెప్పుకుంటూ ఆ మాయలో బ్రతికేస్తే నథింగ్. పరలోక రాజ్యం అనేది ఎంత మాత్రం కూడా దక్కదు. నేను సంఘంలో దేనికైనా మొదట నేనేస్తానండి అంటే నథింగ్. దేనికైనా నేనే ఎక్కిస్తానండి అంటే నథింగ్. నువ్వు నువ్విచ్చినా మొదట నథింగ్. ఏం లేదు. నువ్వు మార్చుకోకపోతే, నువ్వు యోగ్యనిగా ఎంచుకోకపోతే, నువ్వు యోగ్యనిగా ఎంచుకుని పరిశుద్ధాత్మునికి దేవునికి కనిపించకపోతే నీ భక్తి అంతా, ఈ ప్రయాస అంతా వ్యర్థము. చూడండి, ఇద్దరు పనికి మాలిన వారిని సిద్ధపరచుడి, తీర్పైన మీదట అతన్ని బయటకు తీసుకొని పోయి రాళ్లతో కొట్టి చంపవలను అనేటువంటి ఆలోచన. ఎక్కడ జరుగుతుంది ఇది? ఎవరి విషయంలో అంటే చూడండి, ఈమె యెజబెలు మహారాణి, ఆహాబు యొక్క భార్య. ఆహాబు ఒక వ్యక్తిని పిలిచి, నాయనా నా నగరును అనుకునే, అంటే మొదటి నుంచి 13 వచనాలు అందుకే చెప్పాను, ఇదంతా మీకు వదిలే, మీకు మాటలతో చెప్తాను. నా నగరును అనుకుని నీ పొలం ఉంది, నీ పొలం ఎంత చెప్తావో చెప్పు, నీ పొలం నాకు కావాలి. చూసారా ఎంత బాగా అడిగాడు? ఎలాగ అడిగాడు? నా నగరను అనుకుని నీ పొలం ఉంది, నా దిష్టి బొమ్మలాగా ఉంది, దిష్టి చుక్కలాగా ఉంది, నాకు నచ్చడం లేదు, కాబట్టి నీకు ఎంత కావాలంటో చెప్పు, అంత నేను ఇచ్చేస్తాను, ఏం కావాలంటే కోరుకో అది ఇస్తాను నీకు అని చెప్పేసి అన్నాడు. బాగానే ఉంది కదా. కానీ అతను కూడా ఏముంటుంది చెప్పండి? అతను కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా. అమ్మ నీ చీర చాలా బాగుందంటే కొట్టుకో అమ్మ ఇచ్చేస్తాను అంటాం. కానీ నిజంగా వస్తే అమ్మోయ్ అది మా అమ్మగా ఉంది, అది మా ఇస్తామా? ఏదో చీరకే అమ్మకొంది, బాబుకొంది, మా ముత్తాతకు అన్నాడు, లేకపోతే నా భర్త కష్టార్జితం ఇది నీకు ఇస్తానేంటి, ఇలా మాట్లాడతాం కదా. ఆ భర్త కూడటం సరిగా ఏమండి. కానీ ఇక్కడ ప్రేమలో వాళ్ళకి వస్తాం. అంటే మిమ్మల్ని తిట్టడం కాదు ఇది, అంటే సమాజం, మీరంటే మీరు కాదు, నేనంటే నేను కాదు, మగవాడి పరిస్థితి అన్నా స్త్రీ పరిస్థితి అన్నా అలా ఉంది. ఇక్కడ మనం చూసినప్పుడు అతను చాలా బాగా అడిగాడు. కానీ అతను అన్నట్టు నా బొద్దు నాయనా, అది నా పితరుల కష్టార్జితము, నాకు కూడున్న లేకపోయినా నేను బ్రతికినంతకాలం దాన్ని అలా కాపాడుకుంటానని చెప్తే, వాడు పాపం మూతి ముడుచుకుని వచ్చి, రాజు కదా, ఎంత రాజుని అడిగితే కాదన్నాడేంటి అనుకుని ఏమి చేయలేక రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవేముంది. అయితే అహాబు చాలా మంచివాడు, ఓ మాట చెప్పరండి. కానీ అహాబు ఎవరిని చేసుకున్నాడు? అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. అహాబు రాజు చాలా మంచివాడండి. అతన్ని మంచితనం అంతా ఎక్కడ పోయిందంటే, అతనికి భార్యగా స్వీకరించినటువంటి, అంటే అతని జీవితంలోకి ప్రవేశించినటువంటి ఆ యెజబెల్ ఎప్పుడైతే అతని జీవితంలోకి వచ్చిందో అతని జీవితమే మారిపోయింది. అతనిలో ఉన్నటువంటి మంచి అంతా కొట్టివేయబడింది, చెడు మాత్రమే మిగిలింది. చూడండి, ఆ భార్య అంది, ఏనైనా ఏంటి రాజు నువ్వు ఇలా కూర్చొని ఏంటంటే, అప్పుడు చెప్తాడు ఇలా జరిగింది. నాబోత్ అనేటువంటి ఒక అతను ఉన్నాడు కదా, అతను పొలం అడిగాని ఏమన్నా అన్నాడంటే, ఎస్ నువ్వు రాజు అయ్యండి, సిగ్గులేదండి నీకులే, స్నానం చేయి, రాజవస్త్రాలు వేసుకో, భోజనం చేయి, పొలం నీకు వస్తుంది, ఎలా రాదు నేను చూస్తానని చెప్పేసి ఏం చేస్తుంది? ఎంత వంచన, ఎంత ప్రమాదం, ఎంత కుట్రకు ప్లానింగ్ వేసిందో ఆ వ్యక్తిని చంపేసి అంటది, ఇప్పుడు ఈ నాబోత్ అనేవాడు చనిపోయాడు, ఇక ఆ పొలం నీదే, నువ్వు వెళ్ళి స్వతంత్రించుకోమంటుంది. ఇక్కడ చూడండి, ఆనాడు జరిగిన సంఘటన ఇక్కడ ఎందుకు కోట్ చేశాడంటే, ఈనాడు కూడా ఏం జరుగుతుంది?
స్తెఫను మీద అబద్ధ సాక్ష్యము పలకడానికి ఇద్దరు పనికిమాలిన వారిని పెట్టారు. చదవండి. ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా వింటిమి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము ఏమండి, ఇక్కడ బాగా ఆలోచించేయండి. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ధైర్యంగా ఉండగలడా? సభలో నిలబెడితే ఉండగలడా? ఉండలేడు కదా. కానీ వీరు ఆ అబద్ధ సాక్ష్యం పలుకుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సభ పెద్దలందరూ కూడా, అంటే సభ సభ్యులు ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు కదా. సభ సభ్యులతో కాకుండా ఇంకా పెద్దలు కూడా ఉన్నారు అక్కడికి. అంటే పేరెన్నికి కన్నవాళ్ళు, లేకపోతే జ్ఞానాన్ని పిలబడేవారు, మంచివారు అనొచ్చు. అలా ఏ రకంగా అంటే పిలవండి, ఆ సభ వారితో పాటు పెద్దలు కూడా ఉన్నారు. వీరందరూ ఎవరిని చూసినప్పుడు, స్తెఫను యొక్క ముఖము చూసినప్పుడు అతని ముఖం ఎలాగుంది చెప్పండి. ఈ ముఖం ఎలా కనబడుతుందంటే ఒక ప్రకాశమానమైనటువంటి వెలుగుతో ఒక దేవదూతనే చూసినట్టుగా వారు అప్పటి వరకు ఉన్నటువంటి స్తెఫనులాగా వారికి కనపడడం లేదు కదా. చూడండి, నిర్గమకాండంలో 34 అధ్యాయము 34-35 వచనాల్లో మోషే సందర్భం ఎప్పుడు యెహోవా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని గ్రంథాన్ని తీసుకుని వస్తున్నప్పుడు మొదలుకొని తీసివేశాను. చెప్పగా మోషే యొక్క ముఖ చర్మము ఎలా ఉందంట చూడండి. అంటే తగ్గిపోవునట్టి ఆ చర్మం యొక్క మహిమ ఈ దేవునితో గడిపిన తర్వాత ఏమైపోయింది చెప్పండి, ప్రకాశిస్తుంది. వారు అప్పటి వరకు మోషతో ఉన్నవారే. పోనీ ఈ మోషే ఎక్కడి నుండి వచ్చాడంటే లేదు, అప్పటి వరకు వారితో ఉన్నటువంటి వ్యక్తే. ఆ 40 దినాల ప్రయాణంలో మోషే ముఖము ఎలా ఉందంటే వీరు చూడలేనంతగా ప్రకాశమయమైనట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మరి నిరపరాధి అయినటువంటి స్తెఫను యొక్క ముఖాన్ని వారు చూస్తున్నప్పుడు, అపరాధి అని వారు ఎంచుతున్నప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు ఇతను అపరాధి కాదు నిరపరాధి అని చెప్పడానికి దేవుని ప్రకాశాన్ని అతని ముఖం మీద ఉంచినప్పుడు వారు దేవదూతను చూసినట్టుగానే స్తెఫను చూస్తారు. అయితే వారి మీద జాలిమ కలిగిందా స్తెఫను మీద అంటే నథింగ్, జాలిమ కలగలేదు. చూద్దాం, కంటిన్యూ చేద్దాం. ఈ 7వ అధ్యాయం చాలా బాగుంటుంది. 7వ అధ్యాయము ఒక సాధారణమైనటువంటి వ్యక్తి సంఘంలో చేర్చబడిన తర్వాత పరిశుద్ధాత్ముని అభిషేకము తన ప్రవక్తల ద్వారా లభించినటువంటి అభిషేకం చేత నింపబడిన వాడే స్తెఫను జీవితము ఒక క్రొత్త అనుభవంలోకి మనిషిని తీసుకెళ్తుంది, ప్రతి విశ్వాసం తీసుకెళ్తుంది. ఎందుకంటే స్తెఫను ఒక సాధారణమైన వ్యక్తి, 12 శిష్యుల్లో ఒక శిష్యుడు కానే కాదు కదా. ఇప్పుడు ఎప్పుడొచ్చాడు అతను? పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అపోస్తలుల పరిచర్యలలో ఇతను సంఘంలో చేర్చబడిన వ్యక్తి. అతి కొద్ది కాలంలోనే సంఘంలో చేర్చబడిన వ్యక్తి ఇప్పుడు ఏమవుతున్నాడంటే, మీకు చెప్పాను కదా స్తెఫను గురించి గొప్ప మాట చెప్తాను నేను. క్రీస్తు కొరకు మొట్టమొదటి హతసాక్షిగా రూపాంతరం చెందుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం. క్రీస్తు కొరకు మొట్టమొదటి హతసాక్షి అంటే ఎవరంటే స్తెఫను. 12 మంది అపొస్తలులు ఉన్నారు కదంటే నథింగ్. వారు కూడా ఎవరి తర్వాత అంటే చూడండి, ఒక పౌలుకు లేని ఘనత. అంటే 12 మంది అపొస్తలులు దేవుని కొరకు, యోధా సమాజం కొరకు, లేకపోతే ఇజ్రాయెల్ సమాజం కొరకు ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులలో ఎవరు? ఈ 12 అపొస్తలులు. కానీ పౌలు యావత్ దేశానికి, యావత్ ప్రపంచానికి, అన్యజాతికి ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి ఎవరంటే పౌలు. కానీ ఈ పౌలుకిను తర్వాత 12 మంది శిష్యులకును కలిగే ఘనత కంటే ముందుగానే స్తెఫనుకి ఏ ఘనత? క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించగలిగేటువంటి ఘనత. క్రీస్తును సాక్షాత్తు ఎలా? పరలోక ద్వారములు తెరవబడడం, దూతలు కిందకి పైకి ఎక్కడం, ఇటువంటి సందర్భాన్ని ఎవరు చూశారండి? ముందుగా చూడండి, స్తెఫను చూశాడు. పరలోకములో సింహాసనాసనుడై కూర్చుని ఉండడం,
ఎవరిని? యేసుక్రీస్తు వారిని. అబ్బా ఎంతటి ధన్యత అండి! 12 కలిగినటువంటి ధన్యత, పౌలుకు కలిగినటువంటి ధన్యత ఎవరు కలిగింది? స్తెఫనుకి కలగబోతుంది. చూద్దాం, చదవండి 7వ అధ్యాయం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. ఏ మాటలు? ఏ మాటలు చెప్పండి? ఏ మాటలు చెప్పండి? ఏ మాటలండి? ఈ 12వ వచనం నుండి జరుగుతున్న సంఘటనలు ఉన్నాయి కదా, ఇవన్నీ నేరస్థాపన కదా, ఇవన్నీ జరిగాయి కదా. ఇవన్నీని అన్నాడైన ప్రధాన యాజకుడు, ఈ మాటలు నిజమేనా? అందుకు స్తెఫను చెప్పేదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. వినండి, వినండి, వినాలి. అందుకని నేను చాలా సందర్భాలు వినండి అంటాను కదా. నాకు ఎక్కువగా వచ్చే మాట వినండి అంటాను. వినండి అంటాను. వినండి అంటే ఎలర్ట్ అవుతారండి. మీరు వింటలేదని కదా దాని అర్థం. ఒకడు బల్ల అమాంతంగా కొడతాడు అంటే ఉలిక్కి పడతాడు. ఆ ఉలిక్కి పడక్కలేదు అంటే మీరు వాక్యాన్ని ఫాలో అవుతున్నారని చెప్తున్నాను. ఇక్కడ మనం చూసినప్పుడు ఏమంటున్నాడు ఈయన? అందుకు స్తెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారాములో కాపురం ఉండక మునుపు మెసపతోమియాలో ఉన్నప్పుడు అని మాట్లాడుతున్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడు? ఏమయ్యా నువ్వు ఆలయాన్ని కూల్చేస్తానన్నమాట, ధర్మశాస్త్ర గ్రంథం వ్యర్థమన్నమాట, ఏంటి పరిశుద్ధ పట్టణాన్ని నాశనం చేస్తానన్నమాట, దీని మీద ఎదురాడుతూ మాట్లాడుతున్నమాట. ఇవన్నీ నిజమేనంటే ఆయన ఏమనాలి? నాయనా, నేను యెరూషలేము గురించి కానీ, ఈ మందిరం గురించి కానీ, మీ పెద్దల సభ గురించి కానీ నేను ఎక్కడ కూడా ఏమీ తప్పుగా మాట్లాడలేదు. అటువంటి పోనీ ఇంకా వీళ్ళిద్దరిని కాదు, ఇంకొక 10 మందిని అడగండి. 10 మంది ఒకవేళ నిజమంటే మనం అంటాం కదా, ఏమండి నా పలానాయన్ని అడగండి. ఆ 10 మంది కాదంటే అవునంటే మీరు ఏం చేస్తారు చేయండి అంటాం కదా మనం కదా. మీరు కూడా అలా అనొచ్చు కదా, స్తెఫను కూడా అలా అనొచ్చు. ఏమండి వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు, వారు అందరిని అడగండి. నేను ఎక్కడైనా పోనీ ఒకవేళ ఇలా అన్యాయంగా మాట్లాడితే, మాట తూలు మాట్లాడితే మీరు ఏ సెక్షన్ విధిస్తారు విధించండి, లేకపోతే మీరు వేసిన సెక్షన్ నేను భరిస్తాను, లేకపోతే మీకు క్షమాపణ చెప్పి నేను ఎప్పుడు కూడా అలా మాట్లాడను అనాలి కదా. కానీ ఇతను ఏమంటున్నాడు? సహోదరులారా, తండ్రులారా అని చెప్పి ఎక్కడ తీసుకెళ్తాను చూడండి. ఎక్కడికే? అబ్రహాము దగ్గరికి తీసుకుపోతున్నాడండి. ఎందుకు అబ్రహాం దగ్గరికి తీసుకెళ్తున్నాడంటే, అబ్రహాము ఎవరికి తండ్రి చెప్పండి? విశ్వాసులకు తండ్రి. అబ్రహాము ఎవరు నమ్మాడు చెప్పండి? మీరు ఎవరినైతే నమ్ముతున్నాడో ఆయనను అబ్రహాము నమ్మాడు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇటువంటి అన్నీ కూడా ఎవరికి అర్థమైపోతున్నాయి? ఇప్పుడు స్తెఫను దేనితో నిండుకున్నాడంటే మహా జ్ఞానముతో నిండుకున్నవాడు గతంలోనే. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అతను తోడైపోయి బలాన్నిచ్చాడు, తర్వాత తన కృపనిచ్చాడు. కాబట్టి ఇప్పుడు వెనకడిగేయడం లేదు. మరణమైన నథింగ్. ఇక చనిపోతే ఎక్కడ ఉంటాను? ప్రభు దగ్గర ఉంటాను. ఒకవేళ బ్రతుకుంటే పరిచర్య చేస్తాను. ఇది రెండు ఆలోచనలు. చనిపోతే మహా మంచిది అన్నాడు ఎవరు? పౌలు కదా. కానీ అంతకంటే ముందే ఈయన అంటున్నాడు ఎవరు? స్తెఫను గారు సిద్ధమైపోయి దేనికంటే చనిపోతే పరలోకం, ఉంటే ప్రభు పరిచర్య. రెండే మార్గాలు. మనలాగా 100 ఆలోచన ఆయనకి లేవండి. రెండు మార్గాలు. ఒకటి అయితే పరలోకం, లేకపోతే ప్రభు పరిచర్య. ఈ విధానంతో సహోదరులారా అంటున్నాడు, తండ్రులారా అంటున్నాడు. చూడండి మన్నను ఎంత బాగుందో, ఎంత బాగా గౌరవిస్తున్నాడు. వారిని గౌరవించక్కర్లేదు కదా అబద్ధ సాక్ష్యం పలకడానికి, అతను చంపడానికి కూడుకున్న వారిని. తర్వాత అంటాడు లాస్ట్ అంటాడు ముస్కరులారా అంటాడు. ఆఖరిని ముస్కరులారా అంటాడు. ముందు చూద్దాం, ఇప్పుడు జరిగేదిలే, సందర్భం వస్తుంది. ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, మన పితరుడు అబ్రహాము ఇప్పుడు హారానులో కాపురం ఉండక మునుపు మెసపతోమియాలో కాపురం ఉన్నాడు. అక్కడ దేవుని వాక్యము అబ్రహాముకు ప్రత్యక్షమై, నీవు లేచి ఎన్నో అధ్యాయం ఆదికాండంలో, ఇది ఎన్నో అధ్యాయము? ఆదికాండంలో ఎన్నో అధ్యాయము? 12వ అధ్యాయం. ఎస్, ఆదికాండంలో 12వ అధ్యాయం. 12వ అధ్యాయంలో మొట్టమొదటి మాట చదవండి ఒకసారి. యెహోవా నీవు లేచి అనకండి. యెహోవా అన్న కడ ఆగండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళమన్నాడు కదా. మాట్లాడుతున్నాడు. ఇక్కడ స్తెఫను దగ్గర రండి. నువ్వు నీ దేశమును
నీ స్వజానమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశంకి రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీల దేశంను విడిచిపెట్టి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇక్కడ కాపురం ఉన్న దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చాను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టినంత భూమి ఆయనను స్వాస్థ్యముగా ఇయ్యక అతని కుమారుడు లేనప్పుడు అతని తర్వాత అతని సంతానమునకును నేను స్వాధీనపరుతునని దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేశాను. అయితే దేవుడు అతని సంతానమునకును అన్య దేశమందు పరవాసులగుదరు నీవు ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాసనముకు లోబర్చుకొని బాధ పెట్టుదురని చెప్పాను. 6వ వచనం వరకు చదివాం. ఈ 6వ వచనం వరకు రేపటి నుండి వివరణించుకుంటూ 7వ అధ్యాయాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది వాక్యం ఆయన వెనుకలో దీవించి ఆస్వాదించు.